హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే Feb 14 అనమాట. ఎర్లీ మార్నింగ్ నేను కొంచెం తొందరగా లేచాను మా అమ్మాయికి అక్షరాభ్యాసం చేయించడం గురించి. సో ఎర్లీ మార్నింగే బయట క్లైమేట్ అయితే అదిరిపోయింది. ఆ రోజు చాలా సైలెంట్గా పీస్ఫుల్గా ఎంత బాగుందంటే క్లైమేట్. మార్నింగ్ 10 అలాగా అయ్యేసరికి అంత గోలగోలగా ఉంటుంది. ఈ 6 ఓ క్లాక్ అనేసరికి కొంచెం సైలెంట్గా ఉంటుంది అనమాట క్లైమేట్. పాప లెగిచేసరికి నేనైతే మొత్తం అన్నీ రెడీ చేసేసాను. తులసి మొక్క దగ్గర మొత్తం అన్నీ కడిగేసి మొత్తం ముగ్గులు పెట్టి మళ్ళీ ఇవన్నీ రెడీ చేసుకోవాలి కదా. సో అన్నీ కూడా రెడీ చేసి పెట్టాను అనమాట. తను లేచేసరికి తొందరగా ఆ రోజు తను కూడా తొందరగా లెగిచిపోయి రెడీ అయిపోయింది. అయిపోయిన వెంటనే వాళ్ళ డాడీ చేత కూర్చోబెట్టి నేను ముందుగానే తనకి మా హస్బెండ్కి అయితే నేను ఒక బుక్ మీద రాసి చూపించాను అనమాట. తను ఏంటంటే స్టాండర్డ్ కొంచెం హిందీ, సాంస్క్రిట్, ఇంగ్లీష్ అనమాట. తెలుగు తనకు అంత రాయడము చదవడము అంత బాగా రాదు. సో అందువల్ల తనకి రాసి చూపిస్తూ తను రాశారనమాట. తను పాప చేత రాయించారు. స్టార్టింగ్ పాప ఏమో రాయనివ్వలేదు, కానీ తర్వాత పట్టుకొని రాయనిచ్చింది. బ్యాంక్కి ఫస్ట్ లీవ్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ తనకైతే లీవ్ ఇవ్వలేదన్నమాట. సో అందుకే ఫాస్ట్గా రాయించేసి లేట్ అయిపోతుంది అనుకుని తొందరగా అవగొట్టామన్నమాట. ఇది చూడు ఎందులో చూడు. వావ్, కూర్చోండి, కూర్చో, డాడీ దగ్గర కూర్చో. వెళ్ళు. రాసేస్తుంది. కూర్చో, కూర్చో. నీకే గివ్ చింతల్లి డాడీ మాట వింటది. పట్టుకో తల్లి, డాడీ చేయి పట్టుకో. తప్పులేమని రాస్తే చెప్పరా నాన్న. చెప్పు. సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి ఇంకొన్ని వై వరదేక మరూపిణి. చెప్పు. మరూపిణి విద్యా రంభం కరిష్యామి సిద్ధిర్ భవతు మే సదా శుక్లాం వరదరం విష్ణుం శశి చెప్పు. శశివర్ణం చతుర్భుజం. చెప్పండిక. ప్రసన్న వదనం ధ్యాయే చెప్పు.
ధ్యాయే చెప్పు. సర్వ విఘ్నోప శాంతయే. దండం పెట్టుకో ఒకసారి. దండం పెట్టు జేజీకి. ఓం నమ శివాయ. లేక హారతి ఇస్తాను. లేదు బయటికి వెళ్ళండి. వినాయకుడు తెరిపెట్టి సైడ్. అదేదో ఇచ్చి అక్షింతలేదు. అక్షంతలు వేసినాను. రైట్ హ్యాండ్. హారతి తీసుకో. హారతి తీసుకో ఫస్ట్. వచ్చి నాన్న అమ్మ వేస్తుందా. నాకు వేస్తావా? నాకే అదే నేను వంటగదిలో వంట చేస్తుంటే ఈలోగా తినైతే ఏం చేసింది, అక్షింతలు బియ్యంలో వేసి బియ్యంలో కలిపేసింది అనమాట కంప్లీట్గా కొన్ని. నేను వెళ్ళి తీసేసరికి మళ్ళీ నన్ను వదిలేసింది అవి. ఆ తర్వాత అక్కడ ఉన్న రోజ్ ఫ్లవర్ తీసుకొని వెళ్ళి వాళ్ళ డాడీకి ఇస్తుంది అనమాట. నేనేమో హ్యాపీ వ్యాలంటైన్ డే డాడీ అని చెప్పమంటే హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్తుంది తను. ఇవన్నీ కొన్ని మెమొరబుల్ మూమెంట్స్ తనకి. నేను అనుకోకుండా ఇదేంటంటే ఒకటి షూట్ చేద్దాం అనుకుంటే తనేమో ఇలా చేసింది. సో బాగుంటుంది కదా అని చెప్పి నేను చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అనమాట. యాక్చువల్గా అయితే మేము వైజాగ్లోనే ఉండి బాసరాలో చేద్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా బెంగళూరు అయితే వచ్చాం కదా. ఇంకా మా మావయ్య గారు వాళ్ళు ఏమన్నారంటే కింద ఆంటీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ అవి తీయించుకోమని చెప్పారనమాట. సో నేనైతే ఏంటంటే అలాగా అక్కడికి వెళ్ళి అందరి చేత తనకి బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా ఇప్పించాను. మా మేడ మీద అలా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరి చేత కూడా తనకి బ్లెస్సింగ్స్ అయితే ఇప్పించాను ఆ రోజు. ఈవినింగ్ అయితే తిను మా మేడ మీద పిల్లలు ఉంటారు కొంతమంది. సో వీళ్ళు ఇద్దరు కలిసి ఎక్సర్సైజెస్ అంట ఏంటేంటో చాలా చేసింది ఆ రోజు. ఈవినింగ్ మొత్తం కూడా బాగా ఎంజాయ్ చేసింది. నైట్కి అయితే మా హస్బెండ్ వాళ్ళ అమ్మాయి కేక్ అడిగిందని చెప్పి మళ్ళీ 14th మళ్ళీ కేక్ అయితే ఆర్డర్ చేశారనమాట. మళ్ళీ కేక్తో పాటు ఇలా రోజ్ అయితే పెట్టారు. ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత ఇది ఈ ఇయరే ఫస్ట్ టైం అనమాట ఇలాగా సర్ప్రైజెస్ ఇవ్వడం. థ్యాంక్ యూ. ఏంటివన్నీ కేక్ చూసా కదా, కేక్ పెట్టాను. బ్యాకింగ్ నుంచి కేక్ అయితే ఆర్డర్ చేశారు. దీంట్లో అయితే ఇలాగా స్క్రాచ్ కార్డ్స్ అని డిఫరెంట్ ఐడియాస్తో వచ్చారనమాట ఈ కేక్ వాళ్ళు. నాకైతే ఈ ఐడియాలజీ చాలా బాగా నచ్చింది, స్క్రాచింగ్ అన్నది. నేనేమో నైట్కి ఫుల్గా ఆయిల్ పెట్టేశాను. దీనికి కేక్ తెస్తానని సంగతి నాకు తెలియదు కదా. సో తనకైతే ఇంకా ఫ్రాక్ వేయడం వల్ల, హెయిర్కి ఆయిల్ పెట్టేయడం వల్ల ఏంటంటే తనకైతే డిఫరెంట్గా ఉంది అది. ఫ్రాక్స్ పాడైపోతున్నాయి కదా, సో కేక్ కటింగ్ అది ఉంది కదా అని చెప్పి తనకైతే ఫ్రాక్ వేశాను. వీడియో అయితే నైట్ కదా, సో సరిగ్గా రాలేదు నైట్ టైము. నాకు ఈ కేక్ చాలా బాగా నచ్చింది. కట్ చేసిన తర్వాత కొంచెం తినేసి మిగతాదంతా కూడా పంచామన్నమాట మేడం మీద వాళ్ళకి, అలా అందరికీ కూడా ఇచ్చేసాం పీసెస్. అది కేక్ సేవన్. కేక్ సేవన్ కింద అంటుకోవడానికి.
డాడీ చేయి పట్టుకో. సో Feb 14 సెలబ్రేషన్స్ అన్నవి మా ఇంట్లో అయితే ఇలా జరిగాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.